హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ జొన్నలగడ్డ రామలక్ష్మి గారు రాసినటువంటి అతిథి మర్యాద. అనగా అనగా ఒకానొకప్పుడు క్షేత్రపురం అనే గ్రామంలో సర్పానందుడనే భాగ్యవంతుడు ఉండేవాడు. ఆయన అతిథులకు సకల మర్యాదలు చేసి అపరిమితంగా గౌరవించి ఆదరించేవాడు. తనలాగా అతిథి మర్యాదలు చేసేవారు లేనే లేరని ఆయన నమ్మకం. వచ్చిన అతిథులందరూ సర్పానందుణ్ణి బాగా పొగిడి వెళ్ళేవారు. అందుకు సర్పానందుడు మహా సంబరపడిపోయేవాడు. కానీ ఒకసారి గోపాలుడు అనే ఒక అతను ఆయన వద్ద అతిథి సత్కారం పొందాక, శ్రీపురంలో రంగనాథుడి తర్వాత అతిథి మర్యాదకు నిన్నే చెప్పుకోవాలి అని మెచ్చుకున్నాడు. తనను శ్రీపురం రంగనాథుడి పేరు చెప్పి చిన్నబుచ్చినందుకు సర్పానందుడు కొద్దిగా నొచ్చుకొని, ఆ రంగనాథుడెవరు, ఆయనలోని ప్రత్యేకత ఏమిటి అని గోపాలుడిని అడిగాడు. గోపాలుడు ఆశ్చర్యంగా, శ్రీపురం రంగనాథుడి గురించి తెలియదా? అతిథి మర్యాదలకు ఆయన పెట్టింది పేరు. ఆయన ప్రత్యేకతను మాటల్లో చెప్పలేం. కావాలంటే ఒకసారి శ్రీపురం వెళ్ళు, నీకే తెలుస్తుంది అన్నాడు. ఇక సర్పానందుడు ఉండబట్టలేకపోయాడు. మర్నాడే ఆయన ప్రయాణమై శ్రీపురం చేరుకుని సులువుగానే రంగనాథుడి ఇంటికి వెళ్ళాడు. రంగనాథుడిది చిన్న పెంకుటిల్లు. ఇంటి అరుగు మీదే ఆయన కూర్చుని ఉన్నాడు. సర్పానందుడిని చూస్తూనే ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నాడు. సర్పానందుడు అసలు విషయం చెప్పక తను వజ్రాలు అమ్మడానికి వచ్చానని చెప్పాడు. ఓహో, అయితే వజ్రాలు అమ్మే మాట అయితే శంభునాథుడింటికి వెళ్ళండి. ఆయన మీకు చక్కని ధర వచ్చేలా చేస్తాడు. వజ్రాలను చూసి వాటి సరైన విలువను అంచనా వేయడంలో ఆయనకు ఆయనే సాటి అన్నాడు రంగనాథుడు. మీ ఇంట అతిథిగా ఉంటానంటే మీకేమైనా అభ్యంతరమా అన్నాడు సర్పానందుడు వెంటనే. అయ్యా, తమరు చూడ్డానికి గొప్పవారిలా ఉన్నారు. నేను బీదవాణ్ణి, తమకు తగిన విధంగా మర్యాద చేయలేను అన్నాడు రంగనాథుడు. ఆహా, నాకు మీ ఇంట్లోనే బస చేయాలని ఉంది. మీకు ఇష్టం లేదంటే శంభునాథుడికి వెళ్తాను అన్నాడు సర్పానందుడు. ఆ వెంటనే రంగనాథుడు సర్పానందుడిని గౌరవంగా లోపలికి ఆహ్వానించి పెరట్లోకి తీసుకువెళ్లి పాద ప్రక్షాళనలకు నీళ్లిచ్చాడు. కాసేపటికి రంగనాథుడి భార్య భోజనం సిద్ధం చేసింది. పిండి వంటలు లేకున్నా చేసిన పదార్థాలు రుచిగా ఉన్నాయి. భోజనమయ్యాక సర్పానందుడు శంభునాథుడింటికి వెళ్తానన్నాడు. అందుకు రంగనాథుడు అంగీకరించక, ఏరి కోరి నా ఇంటికి వచ్చారు. ఈరోజు నా మర్యాదలు అందుకున్నాకే రేపు మిమ్మల్ని విడిచిపెడతాను అన్నాడు. అంతకాలం ఆ ఇంట్లో ఎలా ఉండాలా అని సర్పానందుడు ఇబ్బంది పడ్డాడు. రంగనాథుడి ఆతిథ్యం అత్యంత సామాన్యంగా ఉంది. తన ఇంటికి వచ్చిన అతిథులకు తనేమో రకరకాల పిండి వంటలు చేయించి పెడతాడు. అయినా రంగనాథుడి ఆతిథ్యం గోపాలుడి దృష్టిలో ఎందుకు అంత గొప్పదైందా అని ఆయన ఆలోచనలో పడ్డాడు. అంతలో అక్కడికి రంగనాథుడి కుటుంబ సభ్యులందరూ వచ్చారు. వారిలో రంగనాథుడి భార్య, పిల్లలు, తమ్ముడు కూడా ఉన్నారు. అందరూ సర్పానందుడిని క్షేత్రపురం విశేషాలు అడిగి ఆయన చెప్పేవన్నీ శ్రద్ధగా విన్నారు. సర్పానందుడికి సంగీతం వచ్చు అని మాటల సందర్భంలో తెలియడంతో ఆయన్ని బలవంత పెట్టి 2 పాటలు పాడించారు. ఆనాటి వరకు సర్పానందుడి మాటలను అంత శ్రద్ధగా విన్నవారూ లేరు, ఆయన్ను అడిగి పాడించుకున్నవారూ లేరు. తను బాగా పాడాడని వాళ్ళు మెచ్చుకుంటుంటే ఆయనకు చాలా సంతోషం కలిగింది. అతిథి మర్యాద అంటే కడుపు నిండా భోజనం పెట్టడం మాత్రమే కాదు, అతిథులు చెప్పే మాటలు శ్రద్ధగా విని వారి ప్రావీణ్యాన్ని ప్రదర్శించే అవకాశం ఇవ్వాలి అనుకున్నాడు సర్పానందుడు మనసులో. ఆ తర్వాత ఆయన మర్యాదకు వాళ్ల ఊరి విశేషాలు అడిగాడు. అందుకు రంగనాథుడు, రోజూ చూసే ఊరే కదా, మాకేమీ విశేషంగా అనిపించదు. మా ఊళ్ళో పురాతన ఆలయాలున్నాయి, పళ్ల తోటలు ఉన్నాయి, ఎన్నో ఏళ్ల నాటి కోట ఒకటి ఉంది. వీటి పట్ల మీకు ఆసక్తి ఉంటే మా పిల్లలు మిమ్మల్ని వెంటబెట్టుకు వెళ్ళి చూపిస్తారు. అయితే ప్రయాణం కాస్త అలసటతో కూడుకుని ఉంటుంది, చాలా దూరం నడవాలి కదా అన్నాడు. నిజానికి సర్పానందుడికి ఊరు చూసే ఉద్దేశమే లేదు. అందువల్ల ఆయన తనకు అలసటగా ఉందని తప్పించుకుని ఆ ఇంట్లో
వారికి ఏ విద్యల్లో ప్రావీణ్యం ఉందో అడిగి తెలుసుకున్నాడు. రంగనాథుడు బొమ్మలు చక్కగా గీయగలడు. ఆయన భార్య చక్కగా పాడగలదు. తమ్ముడు కవిత్వం చెప్పగలడు. పిల్లలు మట్టితో రకరకాల అందమైన బొమ్మలు చేస్తూ ఉంటారు. సర్పానందుడు అందరి ప్రావీణ్యాన్ని చూస్తా అన్నాడు. అందుకు రంగనాథుడు ఒప్పుకోక, మీకింకా ప్రయాణ బడలిక తగ్గలేదు. అలాంటప్పుడు కొంత విసుగ్గా ఉంటుంది. ఈ రోజుకు మీరు విశ్రాంతి తీసుకోండి అన్నాడు. అయినా సర్పానందుడు బలవంత పెడితే, మీరు మా ఇంట్లో అందరికీ నచ్చారు. మరిన్ని రోజుల పాటు మీరు మా ఇంట్లో ఉండాలని మా కోరిక. రేపటి నుండి ప్రారంభించి రోజుకొకరు చొప్పున మా విద్యలు ప్రదర్శిస్తాం. అవయ్యేదాకా మా ఇంట్లోనే ఉండాలి మరి అన్నాడు రంగనాథుడు. సర్పానందుడికి ఎంతో సంతోషమైంది. ఆయనకప్పుడు వినే ఓపిక నిజంగానే లేదు. అతిథికి తన గురించి చెప్పుకోవడంలో గృహస్థు ఎలా ఉండాలో ఆయనకి అప్పుడు తెలిసింది. ఇక మీదట ఇంటికొచ్చిన వారికి నేను కూడా నా గురించి ఎక్కువ చెప్పకూడదు అనుకున్నాడాయన. అంతేకాక వచ్చినవాడు ఎప్పుడు వెళ్తాడా అని కాక అతన్ని 4 రోజుల పాటు ఇంట్లో ఉంచుకోవాలని తపన పడుతున్నట్లు ఉండాలని ఆయనకు అర్థమైంది. రంగనాథుడి భార్య సర్పానందుడికి రాత్రి భోజనంలో అన్ని ఇష్టమైన వంటకాలే చేసింది. మధ్యాహ్నం ఆయనను మాటల్లో పెట్టి తెలుసుకోవడం వలన ఆమెకు అది సాధ్యమైంది. భోజనాలయ్యాక అందరూ కాసేపు కబుర్లాడుకున్నారు. తర్వాత రంగనాథుడు సర్పానందుణ్ణి ఒక గదిలోకి తీసుకెళ్లి, మీకు తీరని కోరిక ఏదైనా ఉంటే చెప్పండి, తీర్చగలను అన్నాడు. సామాన్యుడైన రంగనాథుడు భాగ్యవంతుడైన తనకు తీరని కోరిక తీర్చగలగడం అసాధ్యం. అయినా ఆయన అలా అడిగినందుకు తగు విధంగా బుద్ధి చెప్పాలనిపించి, ఇలా అడగడం మీకు భావ్యం కాదు. మీరు తీర్చలేనిది అడిగానన్న బాధ నాకు కలుగుతుంది. నేనడిగింది తీర్చలేకపోయానని మీరు బాధపడతారు. ఎవరికైనా తమ సమర్థతను బట్టే వాగ్దానాలు చేయడం ధర్మం కాదంటారా అన్నాడు సర్పానందుడు. మీరు చెప్పింది అక్షరాలా నిజం. తీర్చగలను కాబట్టే నేను మిమ్మల్ని ఇలా అడిగాను. నిస్సంకోచంగా మీ కోరిక చెప్పండి అన్నాడు రంగనాథుడు. దేవలోకం వెళ్లి అప్సరసల నాట్యం చూడాలనుంది అన్నాడు సర్పానందుడు కాస్త చిరాగ్గా. రంగనాథుడు ఆయనకు మంచం చూపించి, ఇక విశ్రాంతి తీసుకోండి, మీ కోరిక తీరుతుంది అని గదిలోంచి బయటికి వెళ్ళిపోయాడు. సర్పానందుడు మంచం మీద పడుకున్నాడు. మరుక్షణంలోనే ఆయనకు ఒళ్ళు తెలియని నిద్ర పట్టేసింది. ఆ నిద్రలో ఒక కల. ఆ కలలో ఆయన దేవలోకం వెళ్ళాడు. అక్కడ అప్సరస నాట్యం చేస్తుంటే చూశాడు. మర్నాడు నిద్ర లేచేసరికి ఆయనకు ఎంతో తృప్తిగా ఉంది. వెళ్లి రంగనాథుని కలుసుకుని కృతజ్ఞతలు తెలుపుకుని తనకు ఆ కల ఎలా వచ్చిందని అడిగాడు. అది కల కాదు, నిజం అన్నాడు రంగనాథుడు. తరువాత అసలు విషయం సర్పానందుడికి చెప్పాడు. ఒకసారి రంగనాథుడి ఇంటికి వచ్చిన అతిథి ఆయన చేసిన మర్యాదలకు ఎంతో తృప్తిపడి, నాయనా, నేను తపస్సంపన్నుణ్ణి. నా శక్తిలో కొంత ఎవరైనా ఉత్తముడికి ధారపోయాలని నా కోరిక. ఇన్నాళ్లకు నా అన్వేషణ ఫలించింది. ఇవాళ్లటి నుండి ప్రతిరోజు నీకు ఎంత అసాధ్యమైనదైనా సరే ఒక కోరిక తప్పక తీరుతుంది. దాంతో అంతులేని సంపదలకు వారసుడివై కలకాలం ఇలాగే గొప్పగా అతిథి మర్యాదలు చేస్తూ సుఖంగా జీవించు అన్నాడు. అందుకు రంగనాథుడు ఏమాత్రము సంతోషించక, స్వామి, నా అదృష్టం కొద్దీ తమరు నా ఇంటికి అతిథిగా వచ్చారు. మీ వరం ప్రమాదకరమైంది. ఎందుకంటే కోరిక మనసుకు సంబంధించింది. మనసును అదుపు చేయడం చాలా కష్టం. అందువల్ల నేను నా వరాన్ని దురుపయోగం చేసి ఎందరికో హాని కలిగించవచ్చు. ఈ వరం ఇంద్రియ నిగ్రహం ఉన్న తమబోటి వారికే తప్ప సామాన్యుడైన నాకు తగదు అన్నాడు. పోనీ ప్రతిరోజు నీ ఇంట 100 బంగారు కాసులు కురిసేలా వరమిచ్చేదా అన్నాడు అతిథి. స్వామి, ఆయాచితంగా అంత బంగారం నాకు వలదు. మనిషి అన్నీ స్వయం కృషితో సాధించాలి. అలా సాధించిన దాంతోనే అనుభవించాలి. నేను అతిథి మర్యాద చేసిన స్వయం కృషితో సంపాదించిన ధనంతోనే చేస్తాను. ఈ వరం కూడా వద్దు అన్నాడు రంగనాథుడు. పోనీ అతిథులు కోరిన వస్తువులు బంగారం లాంటిది ఇవ్వగలిగే వరం ఇవ్వనా అన్నాడు అతిథి. స్వామి, అప్పుడది నా స్వయం కృషి ఫలం కాదు కదా. కాబట్టి అతిథుల మనసును సంతోషపెట్టే శక్తిని నాకివ్వండి అన్నాడు రంగనాథుడు.
అతిథులకు మనసుకు సంతోషం కలగాలంటే ధన కనక వస్తు వాహనాదులు అవసరం కాదా అన్నాడు అతిథి. అలా ఇచ్చే మాటైతే నా ఇంటికి ఆతిథ్యం కోసం కాక దానం కోసం వస్తారు. నేను దాతను కాదలుచుకోలేదు. దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారికి అవసరపడితే ఆశ్రయమిచ్చి ఆదరించాలని నా కోరిక. మనిషి కోరికలన్నీ మనసుతో ముడిపడి ఉన్నాయి. మనసు తృప్తి పడితే మనిషికి కోరికలుండవు. మనసుకు తృప్తి కలిగించగలిగే శక్తి నాకివ్వండి అన్నాడు రంగనాథుడు. అప్పటికి అతిథికి అసలు విషయం అర్థమై, తమకు తాముగా నీ ఇంటికి వచ్చిన వారికి మాత్రమే ఆతిథ్యం ఇస్తూ ఉండు. రోజుకొక్కసారి నీ అతిథుల తీరని కోరికలు రాత్రిపూట నిద్రలో తీరుతాయి. వారి మనసుకు పూర్తి తృప్తి కలుగుతుంది అని వరమిచ్చి వెళ్ళాడు. ఆనాటి నుంచి రంగనాథుడు అదే విధంగా అతిథి మర్యాదలు చేస్తూ వస్తున్నాడు. ఈ వివరాలు వినగానే సర్పానందుడి సందేహాలన్నీ పటాపంచలైపోయాయి. రంగనాథుడు తన కోసం అద్భుత శక్తులను కూడా వాడుకోడు. అతిథిని శరీరం కంటే ఎక్కువగా మనసును సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తాడు. అందుకే తన ఆతిథ్యం స్వీకరించిన గోపాలుడు ఆయన్ని అంతగా మెచ్చుకుని ఒకసారి వెళ్లి చూసి రమ్మన్నాడు. సర్పానందుడు తన గ్రామానికి తిరిగి వెళ్ళాక తన పాత పద్ధతులు మార్చుకున్నాడు. ఎవరైనా అతిథులు తనను మెచ్చుకుంటే శ్రీపురం రంగనాథుడి తర్వాతే నేను అని అంటూ ఉండేవాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.